జై భీమ్ లాల్ సలాం తెలియజేస్తున్నాను మిత్రులారా. డాక్టర్ కత్తి పద్మారావు గారి పైన సామాజిక మాధ్యమాల్లో మతోన్మాదులలో బలహీన వర్గాలు దళితులు కూడా ఉంటారని చెప్పేసి ఇంతకుముందే పెద్దన్న చెప్పాడు. దాడికి వచ్చే దాంట్లో బ్రాహ్మణులు ఒక్కడు కూడా లేడు. మీరు చూడండి, హమారా ప్రసాద్ బ్రాహ్మణుడు కాదు, దాడి చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా ఎవరు బ్రాహ్మణులు లేరు. కానీ బ్రాహ్మణిజాన్ని మనవాదాన్ని మేమే అసలు సిసలైనటువంటి హిందువులం అని చెప్పేటువంటి పద్ధతులలో ముళ్ళును ముళ్ళుతోటే తీయాలని చెప్పి మన వాళ్ళ చేత దాడి చేయించేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న సందర్భంలో ఈరోజు కత్తి పద్మారావు గారి మీద ఈ దాడి కొనసాగుతుంది. ఈ దాడి కేవలం కత్తి పద్మారావు గారి మీదనే కాదు, మీ అందరికీ తెలుసు. దేశంలో ప్రశ్నిస్తున్నటువంటి 29 మంది జర్నలిస్టుల్ని హత్య గావించారు బీజేపీ అధికారంలోకి వచ్చి. 4 కీలకమైనటువంటి మేధావుల్ని పొట్టన పెట్టుకున్నారు. ఫన్సారే, డబోల్కర్, కల్బుర్గి, గౌరీ లంకేష్ లాంటి కీలకమైనటువంటి మేధావులు ఆవిష్మాన్ అన్న చెప్పినట్టు. వీరితో పాటుగా ఇటీవలి కాలంలో కేంద్రంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రైతు వ్యతిరేక చట్టాలు చేస్తే 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నారు, హత్య చేశారు. ఇటీవల నిన్ననే జరుగుతుంది ఢిల్లీలో రైతాంగ ఉద్యమం. శుభకరణ్ సింగ్ అనేటువంటి వ్యక్తిని కూడా చంపేశారు పోలీస్ కాల్పుల్లో. మీరు చూశారు, 24 సంవత్సరాల యువ రైతు, ఆయన చంపేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మిత్రుడు పస్నూరు రవీందర్ గారు చెప్పారు ఇంతకుముందే, ప్రపంచ మేధావిగా ఉన్నటువంటి కంచె ఐలే గారి మీద కూడా దాడి చేశారు. సోషల్ మీడియాలనే కాదు, ఇంటి మీదకి దాడికి వచ్చారు. ఇక్కడున్న ప్రజా సంఘాలు అందరం కలిసి ఎదుర్కొన్నాం, అడ్డుకున్నాం, ప్రతిఘటించాం. కత్తి మహేష్ ఇప్పుడు అమరజీవిగా ఉన్నాడు. కత్తి మహేష్ మీద కూడా దాడి చేశారు, మీరు చూశారు. కత్తి మహేష్ అప్పుడు వాడు స్వామీజీ ఎవరో ఉండే పేరు, పరిపూర్ణానంద స్వామిని ముందు సాంఘిక బహిష్కరణ చేయండి అని చెప్పి ఇదే వేదిక ద్వారా అందరం ప్రశ్నించాం ఆ రోజు. కత్తి మహేష్ని చేసే కంటే ముందు పరిపూర్ణానందను చేయమని చెప్పేసి అప్పుడు మాట్లాడాం. ఈరోజు డాక్టర్ కత్తి పద్మారావు గారు, నేను అదే చెప్తున్నా, కంచె ఐలే గారు ప్రపంచ మేధావితో పాటు కత్తి పద్మారావు కారంచేడు ఉద్యమానికి కేంద్ర బిందువు, SC/ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ రావటానికి కేంద్ర బిందువు, చుండూరు ఉద్యమానికి కేంద్ర బిందువు, ఓవరాల్గా ఫూలే అంబేద్కర్ జ్ఞాన సంపాదనకి కేంద్ర బిందువు డాక్టర్ కత్తి పద్మారావు గారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 చాలా క్లియర్గా చెబుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, భావ ప్రకటన స్వేచ్ఛత్వాన్ని భావం ద్వారా ఎదుర్కోలేని శక్తి విహీనులే భౌతిక దాడికి దిగుతారు. వాదానికి ప్రతివాదం చేయలేని వాడే భౌతిక దాడికి దిగుతాడు. డాక్టర్ కత్తి పద్మారావుతో ఢీకొనేటువంటి శక్తి బుర్ర లేనటువంటి, అబద్ధాల కోరుకి అసత్యాలు వల్లించేటువంటి RSS యొక్క బిడ్డలకి కత్తి పద్మారావు జ్ఞానం ముందు వాళ్ళెంత పిందెల్లాంటి వాళ్ళు. ఈ పిందెలు వచ్చి వాళ్ళ కత్తి పద్మారావు గారి మీద సామాజిక మాధ్యమాల్లో దాడి చేయడానికి పూనుకుంటే ఊరుకుంటామా మనం? ఊరుకునే ప్రసక్తే లేదు. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు రామదాస్ గారు కురువృద్ధుడు ఒక మాట అన్నాడు, కానీ నేను చెప్పను, కానీ మిత్రుడు చెప్పాడు ఆల్రెడీ, పస్నూరు రవీందర్ గారు. ఈ దేశంలో RSS శత్రువులు ఎవరో వాళ్ళకి తెలుసు క్లారిటీగా, కానీ RSS శత్రువులు ఐక్యం చేయటం ఎట్లో మనకు తెలియదు. మన మిత్రులు చాలా మంది మాట్లాడారు ఇక్కడ, అందరూ దొంగలే అని చెప్పేసి పెద్ద మనిషి మాట్లాడాడు. కానీ నేనేమంటున్నా అంటే, RSS శత్రువులందరూ మన మధ్యలో దొంగలు చాలా మంది ఉండుండొచ్చు. నేను దళితుడు అని బోర్డు పెట్టుకున్న వాళ్ళంతా దళితుల తరపున మాట్లాడుతున్నారు అనుకోవటం పచ్చి భ్రమ. భ్రమల్లో మాట్లాడొద్దనేది నేను చెప్పదలుచుకున్నది. హమారా ప్రసాద్ యొక్క బోర్డు ఏమిటి? అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదు, 282 మంది. మావాడు సంఖ్య తక్కువ చెప్పిండు, 250 కాదు 82 అంటున్నాడు క్లారిటీగా. మిగతా రాజ్యాంగం మొత్తం కమిటీ సభ్యులందరూ ఈ రాజ్యాంగానే రాశారట. వాడికి రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ ఎంతమందితో వేసాడో కూడా అవగాహన లేనటువంటి మూర్ఖుడు. 7గురితో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ వేస్తే 282 మంది పేర్లు చెప్తున్నాడు. అలాంటి మూర్ఖుడు చెప్పాడు. అందుకని నేనేమంటున్నా, RSS చాలా క్లారిటీగా పేర్కొంటున్నది, మా శత్రువులు గీళ్ళని చెప్పి క్లారిటీగా పేర్కొంటున్నది. ఆర్గనైజర్ పత్రికలో హెగ్డే వారే చెప్పిండు, ఆ రోజే క్లారిటీగా చెప్పిండు, ఈ దేశంలో ముస్లింలు మా శత్రువులు, క్రైస్తవులు మా శత్రువులు, అంబేద్కరిస్టులు మా శత్రువులు, కమ్యూనిస్టులు మా శత్రువులు అని చెప్పిండు. ఏ కమ్యూనిస్టులకి అంబేద్కరిస్టుల మధ్యలో వైరుధ్యం ఉంటే ఉండొచ్చు కాక అది మిత్ర వైరుధ్యం మాత్రమే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కమ్యూనిస్ట్ కార్యకర్తగా లేను కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఆ బోర్డు మీద కాదు,
కానీ నేను కమ్యూనిస్ట్ కార్యకర్తను. కానీ చెప్పదలుచుకున్న ఒక విషయం మాత్రం చెప్తాను. పసునూరు రవీందర్ గారికి నాకు శత్రుత్వం ఉంది, కానీ పసునూరు రవీందర్ గారితో చేతన్కు కూడా శత్రుత్వం ఉంది. మేమిద్దరం కలిసి పసునూరు రవీందర్ ఢీ కొట్టాలనుకున్నాం. ఇది మైక్ టైసన్, ఇది మా 10 మందిని కొట్టేటట్టున్నాడు మా పసునూరు రవీందర్. కాబట్టి మేమిద్దరం కలిస్తే తప్పేంటో అంటున్నా. మాకు చాలా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కాక, ఈ దేశంలో పసునూరు రవీందర్ గారు మొదటి మాట్లాడినటువంటి మాటకి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. 3వ సారి బీజేపీ అధికారంలోకి వస్తే నువ్వు కమ్యూనిస్టువా, అంబేద్కరిస్టువా, ప్రజాస్వామికవాదివా, సెక్యులరిస్టువా అనేటువంటి అది ఏమీ ఉండవు. ఈ దేశంలో ఏమీ ఉండవు. అందరిని వదిలిపెట్టలేదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ శత్రువుల పట్ల వాళ్ళకి స్పష్టమైన వైఖరి ఉంది, కానీ నీ మిత్రుల పట్ల నీకు అసలే వైఖరి లేదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడే మాట్లాడుతున్నావు, వీడు నా శత్రువు, వాడు నా శత్రువు, ఎవడు పనికిరాడు, వాడు పనికిరాడు, వీడు పనికిరాడు. మాలమాదిగోళ్ళం అంటే బహుజన్ సమాజ్ పార్టీ నిర్మించాలంటే మాలమాదిగోళ్ళతో కుదరదు మిత్రమా. నేను చెప్పదలుచుకున్నది, బీసీలు బహుజనులకి వీళ్ళకు రాకుండా ఎట్ట సాధ్యమైంది? మాలమాదిగోళ్ళు అంటే ఎక్కడ సాధ్యమైంది? అది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. అందుకనే కత్తి పద్మారావు గారి మీద దాడిని బ్రాహ్మణులో ఉన్నవాడు ఖండిస్తున్నాడు ఒక చోట అంటే వాణ్ణి కూడా కలుపుకరాగలిగే శక్తి నీకు ఉండాలి. నేను హైదరాబాద్లో సుందరయ్య పార్కులో పొద్దున్నే ఇది వాకింగ్ పోతే వాడు అంటాడు జై శ్రీరామ్ అంటాడు. నేను చాలా సందర్భాల్లో జై భీమ్ అని చెప్పేసి గట్టిగా అన్నా. అక్కడ ఇదేంది కొత్త పదం అంటాడు. వాడు జై భీమ్ అంటే తెలియదు వాళ్ళకు. అంటే కోటలు బాబునులే అత్యధికులు వస్తారు అక్కడికి. జై భీమ్ అన్నా వాడికి అర్థం కాకపోతే అంతకుముందు కన్నయ్య కుమార్ ఒకసారి అన్నాడు. ఒక ఆమె లేచి ప్రశ్న అడిగితే జై శ్రీరామ్ అంటే జై సీతారాం అన్నాడు ఆయన. నేనన్నా జై శ్రీరామ్ అనగానే హాయ్ మేడం జై సీతారాం అని చెప్పి నేనన్నా. అదేంటి స్త్రీలోనే సీత అనే పదం ఉంది అన్నట్టు. మాకు అర్థం కావట్లేదు. మీరు కూడా జై సీతారాం అనండి. ఒక మహిళగా ఉండి నువ్వు జై శ్రీరామ్ అంటున్నావు, కనీసం మహిళల పట్ల గౌరవం లేదా మేడం అని చెప్పి నేనన్నా. జై సీతారాం అనటం నేను మొదలుపెట్టిన. ఈ కథం అండర్మైన్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు జై శ్రీరామ్ అనాలా జై సీతారాం అనాలా వారికి అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పదలుచుకుంది ఒకటే, ముళ్ళును ముళ్ళుతోటే తీయటానికి మనువాదం బీసీ తోటి దళితులతోటి మనమే దాడి చేస్తుంది. ఎస్, మనం కూడా ఒక నిర్ధారణకు రావాలి. ఒక బీసీని మన పక్కకు పట్టుకొచ్చే ప్రయత్నం చేయండి. మాలా మాదిగానంటే చాలా కష్టాలు ఎదురైతాయి. చివరికి మన కష్టాలు ఎక్కడ దాకా పోయినాయంటే జగ్జీవన్రావు మాదిగ కాడికి, అంబేద్కర్ మాల దాకా పోయింది. దయచేసి మిత్రులారా నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే, బీసీల్లో, బ్రాహ్మణుల్లో, ఇతర అన్ని సెక్షన్లలో ఉన్నటువంటి వాళ్ళని కత్తి పద్మారావు గారి మీద దాడిని ఖండించే ప్రతి ఒక్కరిని ఇక్కడ మనం పెట్టినటువంటి బోర్డు ఏమిటి చూడండి. మీరు ప్రజాస్వామ్య శక్తుల, ప్రజాస్వామ్యవాదుల కర్తవ్యం. ప్రజాస్వామ్యాన్ని అంగీకరించే చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొచ్చేటువంటి పని చేయడం ద్వారా డాక్టర్ కత్తి పద్మారావు గారి మీద దాడిని మనం ఎదుర్కొందాం, ప్రతిఘటిద్దాం. నా శ్యామ్ ఇంతకుముందు అంటున్నాడు నీ ఉపన్యాసాలన్నీ ఉత్తగనే ఏందన్నా నువ్వు ఉత్తగనే బాధ అవుతుంది అన్నట్టుగా బేవరింపుగా మాట్లాడుతాను అంటాడు. ఎస్, ప్రతిఘటనకు సిద్ధమవుదాం, పోరాటానికి సిద్ధమవుదాం, అందరిని ఐక్యం చేద్దాం, మనువాదుల తాట దిద్దాం అని చెప్పేటువంటి పద్ధతులలో మీ వెంట, మీ తోడుగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము కలిసి వస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ఒక్క మాట చెప్పాలి. మన మిత్రుడు పసునూరు రవీందర్ గారు పోస్టులో కూడా పెట్టారు, మీరు చూశారు. ఇక్కడే రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో క్రైస్తవుల మీద దాడి అని చెప్పేసి మరొకడు అన్నట్టు నేను దాన్ని ఖండిస్తున్నాను. దళితుల మీద దాడి అని మీరు గుర్తుపెట్టుకోండి. దళిత క్రైస్తవుల బోర్డేద్దు మనకు వద్దు దయచేసి. నేను అనేది క్రైస్తవులు అంటే వాడు హిందువులు అంటాడు. అక్కడున్న మాదిగోళ్ళు కూడా మేము హిందువులు అనుకుంటాడు. అది సమస్య. నేను పోయొచ్చిన అక్కడికి, ఆ ఊరికి నేను పోయొచ్చిన. పోలీసులు 144 సెక్షన్ పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి పంపిల్లు. నేను ఆ తర్వాత హాస్పిటల్లో ఉన్న వాళ్ళని కలిసి వచ్చిన. దయచేసి గుర్తుపెట్టుకోండి, గొడవ వచ్చింది ఎక్కడ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే మనం చాలా క్లారిటీగా ఉండొచ్చు. రోడ్డుకి యువతల వైపున చర్చి ఉంది, మెథడిస్ట్ చర్చి ఉంది, అవతల పైన సర్పంచ్ భూములు ఉన్నాయి. ఆ సర్పంచ్ భూమిలోకి వెళ్ళి రోడ్డు తీయకుండా మరి చర్చిని కూలగొట్టి దీంట్లోకి వెళ్ళి తీయాలి. చర్చిని దళితులు ఎక్కువ మంది చర్చిని విశ్వసించేటువంటి వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభుని విశ్వసించే వాళ్ళు ఉన్నారు. భూమి మాత్రం ఇక్కడ సెంటర్ పాయింట్ అయింది, గుర్తుపెట్టుకోవాలి. వాటి భూమి అంటే ముట్టుకోవద్దట, ఈ భూమిని మాట తొలగించాలట, ప్రహరి కూడా తీసేయాలట, చర్చిని కూలగొట్టాలట అని చెప్పారు. గోపాల్ అనేటువంటి ఒక బజరంగ్ దళ్ కార్యకర్త ఈ దాడికి ముఖ్యమైనటువంటి కారకుడు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ ఎంతమంది ఉండని గోపాల్ బజరంగ్ దళ్ కార్యకర్త. అక్కడ శాఖ నిర్వహిస్తారు, ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తారు. వాళ్ళే ఈ దాడికి ఉసిగొల్పినటువంటి వాళ్ళు. మేము అందుకనే టీఆర్ఎస్, కాంగ్రెస్ ఇట్లాంటి పేరు చెప్తే దాంట్లో పచ్చి మనువాదులు, మేము హిందువులు అనుకుని దళితుల మీద దాడి చేసే వాళ్ళు ఉంటారు. రామోజీపేట దళితవాడ మీద ఎట్లా అయితే దాడి జరిగిందో జన్వాడ దళితుల మీద కూడా అట్లాంటి దాడే జరిగింది, గుర్తుపెట్టుకోండి. కారంచేడు దళితుల మీద దాడి జరిగితే శవాలు లేసినాయి. ఇక్కడ దళిత వాడ మీద దాడి జరిగితే రక్తాలు గారినాయి, అంతే. మనుషులు మాత్రమే చనిపోలేదు, అంతే.
అక్కడ 7 మనుషులు చనిపోతే ఇక్కడ ఒక్క మనిషి కూడా చనిపోలేదు. కానీ రక్తాలు గారినాయి, తలకాయలు పగిలినాయి, 18 కుట్లు పడ్డాయి, 8 కుట్లు పడ్డాయి, 6 కుట్లు పడ్డాయి మన వాళ్ళకి. అందుకనే భూమి అనేది సెంటర్ పాయింట్గా ఉంది. మనం భూమి సమస్య మీద తీసుకుంటే ఊర్లో ఉన్న బీసీలు కూడా మన వెనకాల వస్తున్నారని చెప్పి చూసాం. ఇప్పుడు శంకర్పల్లి మండల కేంద్రంలో అతి త్వరలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. ఖచ్చితంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాం. ఒక్క కేవీపీఎస్ఏ కాదు, మిమ్మల్ని అందరితో కలిపి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, డాక్టర్ కత్తి పద్మారావు గారి పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ మీ అందరితో కలిసి కేవీపీఎస్ నడుస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను.